కింద వన్నా నాకేది లేదు. నా ఏ గ్యారంటీ వస్తలేదు. కింద ఉంది నా ఇల్లు మొత్తం కింద ఉంది. అది వాన వచ్చి కొట్టుకొచ్చింది మొత్తం మునిగిపోయింది. దాంట్లోనే గుంతలనే ఉండరు. నాకు కొడుకులు లేరు, బిడ్డలే ఉండరు. ఎవరింటికి వాళ్ళని ఇచ్చినాము. ఇప్పుడు ఎవరు చేయాలా మాకు? డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఉన్నది కూడా ఇయ్యలేదు. ఉన్నవాడికి ఇస్తా అంటున్నాను అన్నాడు. ఉన్నవాడికి కూడా పైసలు ఇవ్వలేదు. 5,000 ఇస్తా, 5 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అవి ఇవ్వలేదు, ఇవి కూడా ఇవ్వలేదు. ఏది ఇవ్వనప్పుడు మరి ఇంకెట్లా ఉంటాం? మా బస్తీ చూస్తే మీరు అర్థం చేసుకుంటారు. ఏదే కానీ మా బస్తీ చూడాలి మీరు. ఆ, అన్ని ఏమి ఇచ్చి మాకు ఈ సిలిండర్ వచ్చలేదు. ఖాళీ ఇది గ్యాస్ అది కూడా ఇచ్చలేడు. ఈ 2,500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఇంకా ఏది ఇవ్వలేదు, మాకు ఏది రాలేదు. ఇక్కడ కాలు కింద వన్నా 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది. 2 లక్షలు పెట్టుకున్నా, దానికి కూడా వచ్చి ఏది చూస్తలేడు. బస్సుకి ఒక్కరు కూడా వచ్చి చూస్తలేరు తెలుసా? ఏ లీడరో ఎవరో కానీ చిన్నగా తిప్పలు పడతలేం మేము. ఆ పరిస్థితిని ఎవరు చూడలేరు. ఆ పరిస్థితి ఎత్తుకొని చూసినోడు ఉంటే వాని కాళ్ళు పట్టుకొని మంచిగా కాళ్ళు పట్టుకొని మొక్కుతాం మేము. అటువంటి పరిస్థితి ఉంది మా పరిస్థితి తెలుసా?